గాడ్. గుడ్ మార్నింగ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను ధ్యానించేదానికంటే ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, మరి యొక్క ఉదయకాలము మేము మిమ్మలను స్తుతించడానికి, మీ మాటలను ధ్యానించడానికి అవకాశం ఇచ్చారు ప్రభువా. అందును బట్టి స్తోత్రములు. కాలములు మారినప్పటికీ మీరు మాత్రము మారని దేవునిగా ఉన్నారు. మా ఎడల మీ కృపను చూపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈరోజు వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఈరోజు ఉదయకాలమందు మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి చూద్దాము. లెట్ us see from 11th chapter verse 17 onwards. యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చుచుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. యేసు ప్రభువుకు సమస్తము తెలుసు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కనుక. లాజరు రోగిగా ఉన్నాడని తెలుసుకొని ఆయన అక్కడ నుంచి రాకుండా తనున్న చోటులోనే ఇంకా 2 దినాలు నిలిచెను అని 6వ వచనంలో చదువుకున్నాం. ఇప్పుడు కొంచెం సమయం అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులకు కమ్ లెట్స్ గో టు జుడియా అని చెప్పి వారిని తీసుకొని బయలుదేరి ఈ గ్రామం నాకు వచ్చాడు. ఇది ఎంతో దూరం లేదు, యెరూషలేముకు కోసెడు దూరంలో ఉంటుంది కనుక ఆయన వచ్చారు. అయితే అక్కడ వారి యొక్క ట్రెడిషన్స్, కస్టమ్స్ మనకు లాస్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేసాం. యూదుల యొక్క కస్టమ్స్. ఈ చనిపోయిన వారి కుటుంబాన్ని ఓదార్చడానికి అందరూ కూడా వస్తూ ఉంటారు. వారు అనేకమైన దినములు వారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఒక సూపర్ స్టిషన్ ఉంటూ ఉండేది. అదేంటంటే ఎవరైనా సరే, ఎవరి కుటుంబంలో అయినా ఎవరైనా మరణిస్తే వారిని వెళ్ళి వీళ్ళు పరామర్శిస్తే వీరు షియోల్కి వెళ్ళరు అని, అనగా పాతాళానికి వెళ్ళరు. వీరి యొక్క ఆత్మలు వీరు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాయి అనేది వారి యొక్క నమ్మకం. ఏదేమైతే అందరూ కూడా లాజరు అక్క చెల్లెండ్రను, సహోదరులను వారు పరామర్శించడానికి, ఓదార్చడానికి వస్తూ ఉన్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చారు. 4 దినాల నుంచి సమాధిలో లాజరు ఉన్నాడన్న సంగతి తనకు బాగా తెలుసు. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభువు 4 దినాల పాటు డిలే చేయడానికి కారణం ఏంటంటే యూదులలో మరి ఒక సూపర్ స్టిషన్ ఉంది. అదేంటంటే ఎవరైనా చనిపోతే వారి యొక్క ఆత్మ 4 దినాల పాటు అక్కడ దాని యొక్క ద డెడ్ బాడీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే అవకాశం దొరికితే గనక మరలా ఆ బాడీలోనికి ప్రవేశిస్తుంది అనేది వారి యొక్క నమ్మకం. అందుకని ఆ సూపర్ స్టిషన్ని కూడా రూల్ అవుట్ చేయడానికి యేసు ప్రభువు 4 రోజులు తర్వాత అక్కడకు వచ్చాడు. 4 రోజుల తర్వాత ఇంకా దెర్ ఇస్ నో హోప్ ఆఫ్ రిససిటేషన్. వారికి మరలా ఈ చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడన్న ఆ నిరీక్షణ ఇంకా పోగొట్టుకుంటారు.
ఇంకా ఇంకా ఏమనుకుంటారంటే 4 రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సోల్ డెడ్ బాడీ చుట్టూ తిరగకుండా వెళ్ళిపోతుందో అప్పుడు వారి యొక్క ముఖం అంతా కూడా గుర్తించలేనట్లుగా అయిపోతుంది అనేది వారి యొక్క నమ్మకం. అందుకే ఇప్పుడు మార్త యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు సమాధి రాయిని దొర్లించమన్నప్పుడు చనిపోయి 4 దినాలు అయిపోయింది అని చెప్తూ ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఒకవేళ యేసు ప్రభు లాజరును చివరిసారిగా చూడాలని అనుకుంటున్నారేమో, ఒకవేళ చూడాలని అనుకుంటే 4 దినాలు అయిపోయింది కాబట్టి ఆ ముఖాన్ని మనము గుర్తించలేని విధంగా అయిపోతుంది ప్రభువా అన్నట్లుగా మార్త మాట్లాడుతూ ఉంది. ఎనీవే, లెట్ us see, యేసు ప్రభువు అక్కడికి వస్తున్నాడన్న సంగతి విని మార్త యేసు ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళింది. మార్త వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను, కానీ మరియా ఇంట్లో కూర్చున్నది. మార్ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే అవుట్ స్పోకెన్ అని, రెబాలియస్ అని. అంటే ఇటువంటి వారి యొక్క మనస్సులో ఉన్నది ఏదైనా సరే బహాటంగా బయటికి చెప్పేస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభువు లూకాసు వార్తలో మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు మార్త అనేకమైన పనులను పెట్టుకుంది. మరియా యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మరి ఈ పనులన్నీ కూడా తన మీద భారంగా ఉన్నాయి అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మార్త కంప్లైంట్ చేస్తుంది. అంటే షీ ఈజ్ అవుట్ స్పోకెన్, తన మనసులో ఉన్నది ఏది కూడా తనలో దాచుకోలేదు. అందుకే యేసు ప్రభు షీ ఈజ్ ఎ ఉమన్ హూ ఈజ్ అవుట్ స్పోకెన్. అందుకే ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ, అంటే కల్మషం ఏది కూడా మనసులో పెట్టుకోదు, యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మరియ మాత్రం ఇంట్లోనే కూర్చొని ఉంది. ఈమె ఒక ఇంట్రోవర్ట్ లాగాను, మార్త ఏమో ఎక్స్ట్రోవర్ట్ లాగాను మనకి ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాడు అపోస్తలుడు జాన్. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అంటుంది. ఇప్పుడు సాధారణంగా మరి క్రైస్తవులైనటువంటి వారు దేవుని మీద ఒక్కొక్కసారి చాలా కోపగించుకుంటూ ఉంటారు, లేదంటే డిస్సాటిస్ఫైడ్గా ఉంటూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. దేవుని మీద అలగడం కంటే దేవుని దగ్గర మన విషయాలను ప్రార్థన పూర్వకంగా పెట్టాక ఆయన ఏ డిసిజన్ తీసుకుంటే ఆ డిసిజన్కి మనం కట్టుబడి ఉండేలాగా మనం జీవించాల్సి ఉంటుంది. ఇప్పుడు మరియకు మార్తకు కూడా వారి హృదయంలో ఒక బాధ ఉంది. వీ కెన్ కాల్ ఇట్ రిప్రోచ్, ఒక నింద, దేవుని మీద నింద వేసే ఆలోచన వారి యొక్క హృదయాలలో ఉంది. ఏంటి అంటే, మీకు మేము కబురు పెట్టాం కదా, కబురు పెట్టినప్పుడు మీరెందుకు మా దగ్గరకు రాలేదు అని 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానం పంపించారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని, అప్పుడు తానున్న చోట ఇంకా 2 దినాలు నిల్చెను అని 6వ వచనం చెప్తుంది. 5-6 వచనాలు చదివాను. సో నీ వెంటనే ఎందుకు రాలేదు, ఎంత ఆలస్యం ఎందుకు చేశావు ప్రభువా అని తాను ఒక విధంగా కంప్లైనింగ్గా అంటూ ఉంది. కానీ ఆమెలో ఒక గొప్ప విశ్వాసం, వీ కెన్ ఫైండ్ ద remarkable demonstration of faith in her words in the next verse. వచనం చదివినప్పుడు ఆమె ఎంత విశ్వాసమును కనపరుస్తుంది అనే దానిని మనం వినవచ్చు, నేర్చుకోవచ్చు. Now we are trying to read the mind of Martha. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును.
అంటే నీవు టైంకి వచ్చి ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అని అంటుంది. అంటే యేసు ప్రభు లేట్ చేశాడు అనేది ఆమె ఉద్దేశం. మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చాలా లేట్ అవుతున్నట్లుగా గమనిస్తూ ఉంటాం. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. ఆ ఫ్రస్ట్రేషన్తో చాలాసార్లు ప్రార్థన చేయడం మానేస్తాము. ఇంకొందరు అయితే చర్చ్కి వెళ్ళడం మానేస్తారు. ఇంకా కొందరు అయితే విశ్వాసం విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతారు. ఈ విధంగా అనేక రకములైన విశ్వాసులు ఉంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుడు ఎందుకు ఒక విషయాన్ని ఆలస్యం చేస్తున్నాడు అనే దానిని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఆయన ఉద్దేశం వేరే అయి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు యేసు ప్రభువుకు తెలుసు తానేం చేయబోతున్నాడు అనేది. అది ఆయనకు మాత్రమే తెలుసు. మన హృదయములలో మనకు దేవుని యొక్క మార్గములు చాలాసార్లు అర్థం కావు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని యెషయా గ్రంథంలో చదువుకుంటాం. దేవుని యొక్క తలంపులు మానవుని యొక్క తలంపులు డిఫరెంట్గా ఉంటాయి, వ్యత్యాసంగా ఉంటాయి. సో ఇక్కడ మార్త అంటున్నటువంటి మాటలను మనం కూడా చాలాసార్లు మన జీవితంలో దేవునితో అంటూ ఉంటాము, ఇతరులతో కూడా అంటూ ఉంటాము. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలాగ పరీక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు అలాగా చెప్తూ ఉంటారు. సో వీరు బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఈ సహోదరులు ఇద్దరు కూడా దేవుని బాగా నమ్మినటువంటి వారు కనుక బయటకు వీరు ఎవరితో కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు మాత్రమే మార్త మాట్లాడుతూ ఉంది. అయితే అంటుంది 22వ వచనంలో, ఇప్పుడైనను నీవు ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. So now we see the remarkable demonstration of faith of Martha in these words. Even now prayers అని అంటాం. even now prayers అంటే ఇవి ఇప్పుడైనా, అంటే సమయమేమి మించిపోలేదు. దేవుని కార్యములను చేయడానికి దేవునికి ఇంకా సమయం ఉంది అని మనం చెప్పడానికి ఈవెన్ నౌ ప్రేయర్స్ని మనం చేయాల్సి ఉంటుంది. అంతేగాని పెసిమిస్టిక్ ప్రేయర్స్ కాదు. నాకేమీ చేయలేదు ప్రభువా, నేను అనవసరం, నేను చచ్చిపోతాను, లేకపోతే ఇలాగా చాలాసార్లు దేవుని దగ్గర మనం చాలా పెసిమిస్టిక్ ప్రేయర్స్ని చేస్తూ ఉంటాం. ఇంకా నన్ను తీసేసుకో, నేను ఇంక జీవించలేను, ఈ శ్రమలు భరించలేకపోతున్నాను, ఈ కష్టాలని నేను ఏమాత్రం కూడా తాళలేకపోతున్నాను అని ఈ విధంగా అనేటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఒక జవాబును మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈవెన్ నౌ ప్రేయర్స్ని మనం చేయాల్సి ఉంటుంది. అయినను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారిని దేవుడు మరణం నుంచి విడిపిస్తాడు, లేదు అంటే కష్టాల నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఈ షార్ట్ ప్రేయర్స్ని మనం చేయటానికి చాలాసార్లు ఇఫ్ వి లుక్ ఇన్ టు ద బుక్ ఆఫ్ నెహెమియా గ్రంథంలో చూస్తే చాలా షార్ట్ ప్రేయర్స్ని నెహెమియా చేశాడు అని మనం చదువుకుంటాం. చాలాసార్లు మనం పొడవాటి ప్రార్థనలను చేస్తాం, కానీ చేయకూడదని కాదు, కానీ చేస్తాము. అయితే షార్టర్ ప్రేయర్స్ ఆర్ ఎఫెక్టివ్ ప్రేయర్స్ మెనీ ఎ టైమ్. అయినను అని అంటుంది చూడండి. ఈవెన్ నౌ, ఇప్పుడైనను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. ఎవరు యేసు ప్రభువు అనేది ఈమెకు బాగా తెలుసు. అందుకనే యేసు ప్రభువు కుమారుడైన దేవుడు కాబట్టి ఆయన తండ్రిని ఏం అడిగినా కూడా దానిని తప్పక అనుగ్రహిస్తాడు అనేది ఆమెకు బాగా తెలుసు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. క్రైస్తవులైనటువంటి వారికి ఈ విషయాలన్నీ కూడా బాగా తెలుసు. మార్తాకి కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర
ఉండి వారు విశ్వాసంను నేర్చుకున్నటువంటి కుటుంబం. యేసు ప్రభువుకు వారు హాస్పిటాలిటీ చూపించినటువంటి కుటుంబం. కనుక వీరు యేసు ప్రభువు చెప్పిన ఆ కాన్సెప్ట్స్ అన్నీ, లేదు అంటే ఫెయిత్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా తెలిసినటువంటి వారు. యేసు ప్రభు ఇక్కడ హీఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్. ఆయన ఈ భౌతికమైనటువంటి మరణమును గురించి మాట్లాడటం లేదు. ఆయన ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణం నుంచి జీవంలోనికి దాటిపోతారు అని చెప్తూ ఉన్నాడు. when we enter into the relationship with Christ Jesus, we will have a new relationship with God, and that relationship with God will help us get rid of the fear of death. మరణమును గూర్చిన భయం క్రైస్తవులైన వారికి లేకుండా చేస్తాడు ఆయన. మరణం అంటే ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. వీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గ్లోరియస్ బాడీ. మహిమ శరీరంలోనికి, ఈ భౌతిక శరీరంను విడిచిపెట్టి మహిమ శరీరంలోనికి ట్రాన్స్ఫార్మ్ కావడానికి మరణం ఉపయోగపడుతుంది అని క్రైస్తవులైనటువంటి వారికి బాగా తెలుసు. డెత్ ఈజ్ ఎ ట్రాన్సిషన్ టు హయ్యర్ లైఫ్. ఒక గొప్ప జీవితానికి, లేదంటే ఇటర్నల్ లైఫ్కి అది ఒక ట్రాన్సిషన్ లాంటిది. అందుకనే మనం ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మరణమును గురించి ఈ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్కి, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఏమాత్రము కూడా తెలియదు. కానీ మనకు తెలుసు, ఇక్కడ మార్తకు తెలుసు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అందరూ కూడా మరణమునకు భయపడుతూ ఉండేటువంటి వారు. సామెతల గ్రంథంలో కీర్తనల గ్రంథంలో చూసినట్టయితే అనేకమైనటువంటి ఇన్స్టెన్సెస్. 30వ అధ్యాయం 9వ వచనంలో, మన్ను నిన్ను స్తుతించున, ఇంకొంచెం పైన, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం, మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించునా అని అంటున్నాడు కీర్తనకారుడు. అలాగే 6వ అధ్యాయంలో 6వ కీర్తన 5వ వచనంలో కూడా, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటున్నాడు కీర్తనకారుడు. 88వ కీర్తనలో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే 88వ కీర్తనలో 10వ వచనము అంటుంది, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా, అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా అని యెహోవాకు మనవి చేస్తూ ఉన్నారు. సో వీరికి ద రిజరెక్టెడ్ లైఫ్, లేదు అంటే ఇటర్నల్ లైఫ్ని గురించి వారికి ఎందుకనో మిస్టిక్గా ఉండేది, లేదు అంటే అది వారికి సరిగా అర్థమయ్యేటువంటిది కాదు. ఒక్క యోబు గ్రంథంలో మాత్రమే మనం చూడగలుగుతాం. 19వ అధ్యాయంలో 13వ వచనంలో యోబుకు దేవుడు బయలుపరిచాడు. 19:13 యోబు గ్రంథంలో 19:13లో ఈ విషయాన్ని ఆయనకు బయలుపరిచినట్లుగా మనం చదువుకుంటాము. సో ఈయన బంధువుల చనిపోయినటువంటి వారిని గురించి చెప్తూ ఉంటాడు. నేను నా 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. అంటే మహిమ శరీరంతో నా మట్టుకు నేనే చూచెదను, మరెవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను అని చెప్తున్నాడు. జోబుకి క్లారిటీ ఉంది. అయితే చాలామంది ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్కి చనిపోయిన తర్వాత పరిస్థితి ఎవరికి తెలుసు అనేటువంటి భయము చాలాసార్లు మనం గమనిస్తాం. ప్రసంగి గ్రంథంలో కూడా
9వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు ప్రసంగి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు అని అంటాడు. హిజ్కియా, రాజైన హిజ్కియా కూడా తాను ప్రార్థన చేస్తూ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో 38:18లో అంటున్నాడు చూడండి, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని అంటున్నాడు. కాబట్టి సజీవులున్న దేశం అంటే మనం ఉండే దేశం సజీవులున్న దేశం అనుకుంటాం, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ this is not the land of living, but this is the land of dying. Everyone who is born into this world should definitely die. కనుక చనిపోవలసి ఉంటుంది. కనుక ఇది మృతుల లోకమే కానీ సజీవుల లోకం కాదు. సజీవుల లోకం పరలోక రాజ్యం. అక్కడకు మనం వెళ్తాము అనే నిరీక్షణ ఉండడం అనేది క్రైస్తవులకు చాలా ఉన్నతమైనటువంటి హోప్. అదే మార్త ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో మనందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించినట్టయితే ఆయన మనకు పునరుత్థానమును అనుగ్రహించేటువంటి దేవుడు అని మనందరం కూడా నమ్మేటువంటి వారంగా ఉంటాము. అందుకు దేవుడు మనకు విశ్వాసమును నిరీక్షణను అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా రక్షక, మార్తా మరియలు యేసు ప్రభు దగ్గర వారికి డిస్కాంటెంట్ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసమును మేము వారి మాటలలో గమనించగలుగుతూ ఉన్నాం. ఇప్పుడైనను అంటే ఈవెన్ నౌ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అని ప్రభువా, అటువంటి విశ్వాసమును అటువంటి ప్రార్థనను మాకు అనుగ్రహించండి. నీవేదైనా చేయగలవని నీ ఆలస్యంలోనూ నీ తొందరలోనూ అన్నింటిలోనూ కూడా ఒక ఆత్మీయ అర్థం ఉన్నదన్న సంగతిని గ్రహించినట్లు మాకును మా ప్రియులకును సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.